రా కూర్చుందిరా సుమనుడి పిలుచు. నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పనలో పూర్తిగా విఫలమైనటువంటి వైసీపీ, అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పైన ఇష్టానుసారంగా బురద చల్లేటువంటి మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నియామకాలపైన అధికారంలోకి వచ్చిన వెంబటే మొదటి సంతకం డిఎస్సి నియామకాలపైన చేసి దాదాపు 16,300 పైచిలకు టీచర్ ఉద్యోగాల్ని భర్తీ చేసి వారందరూ కూడా ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలో నిమగ్నమై పని చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఏడాది తరువాత ఈరోజు వైసీపీ నాయకులు ఈ యొక్క డిఎస్సి నియామకాలపైన ఇష్టానుసారంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వైసీపీ నాయకులకి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరంటే ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇచ్చినటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారిని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయడం సబబు కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే టీచర్ ఉద్యోగం అనేది ఎంతో విలువైనటువంటి ఉద్యోగం. అటువంటి ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈరోజు వారి కుటుంబాలందరూ కూడా క్షోభిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చదువుకొనేసి నిద్రాహారాలు మాని అదేవిధంగా హాస్టళ్లలో ఉండి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థుల్ని హేళనగా మాట్లాడుతూ వాళ్ళందరికీ దొంగ ఉద్యోగాలు, దొంగ నియామకాలు అని చెప్పి నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. వారిపైన రాజకీయ రంగు రుద్దడం, మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం నియామకమైనటువంటి ఉపాధ్యాయుల్ని వాడుకోవడం అనేది చాలా దారుణం. ఈ యొక్క ఆరోపణలన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైనా వాస్తవాలుంటే, ఆధారాలుంటే బయట పెట్టండి. మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు కదా, ఏమన్నా ఆరోపణలు ఉన్నా, ఏమన్నా వాటిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నా నిష్పక్షపాతంగా తీసుకురండి, నేను చూస్తాను. ఏవి లేవని చెప్పి దీనిపైన సవాలని చెప్పేసి పిలుపునిచ్చినారు కదా మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు? ఆ యొక్క సవాల్ని స్వీకరించకుండా ఆయనేమో బెంగళూరు పారిపోయేసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పేటీఎం బ్యాచ్ని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉసిగొలిపేసి ఈరోజు అవాకులు చవాకులు పేరుస్తూ ఈ యొక్క ఇంటర్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలని బెదిరించేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి మాయమాటలు చెప్పేసి తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టేసి ఇష్టానుసారంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకుల్ని మాట్లాడిపించడం అనేది చాలా సిగ్గుచేటు. వీటిని ఖచ్చితంగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క వైసీపీ పార్టీ ఉనికి కోసం రాష్ట్రంలో ఈరోజు చూసుకున్నట్లయితే సంక్షేమ పాలనే ధ్యేయంగా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళేసి టీడీపీ చేసినటువంటి సంక్షేమాలన్నిటి కూడా ఈరోజు ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంది. ఖచ్చితంగా ప్రజల వద్దకు వీరు వెళ్తూ ఉన్నారు. వీళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చెప్పేసి ఉనికి కోసం ఈరోజు దొంగ ర్యాలీలు, దొంగ ధర్నాలు, దొంగ మాటలు, ఫేక్ ప్రచారాలు ఈ యొక్క సాక్షి ఛానల్ని పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. ఏవైనా వాస్తవాలుంటే, ఆధారాలుంటే తీసుకురండి. లేని పక్షంలో ఈ యొక్క ప్రజలకు, అదేవిధంగా డిఎస్సి క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయులకు బహిరంగంగా ఈ యొక్క వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులందరి మీద ఖచ్చితంగా ఆ యొక్క నాయకుల మీద ముట్టడించేదానికి, అడ్డుకునేదానికి రాష్ట్రం తిరగనీకోకుండా మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని కలుపుకొనేసి సంగీతం మోదామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ నాయకులకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం నియామకాలు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ ఒకటన్నా ఇచ్చారా? అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు 16,000 పైచీలకు టీచర్ ఉద్యోగాలు అయితేనేమి, అదేవిధంగా 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 820 గ్రూప్ 2 ఉద్యోగాలు నియామకాలు చేసింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా దాదాపు 10,000 ఉద్యోగాలతో ఇచ్చేసి ఈరోజు నిరుద్యోగుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని మీ యొక్క ఉనికి కోసం ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలేం సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ప్రజా ఆగ్రహానికి
ఇప్పటికే చెవి చూసేసి 151 నుంచి 11కి జగన్మోహన్ రెడ్డి గారు పరిపోయారు. ఇప్పుడు ఆ 11 కూడా నిలబెట్టుకునేటువంటి స్థితిలో లేకపోవడంతో ఈ యొక్క అసత్య ఆరోపణలకి దిగజాడడం అనేది చాలా బాధాకరం. ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు ఉంటే రాజకీయాలుగా ఎదుర్కోండి, అంతేగాని ఎంతో కష్టపడి సాధించినటువంటి ఉపాధ్యాయులను అడ్డు పెట్టుకొని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనేది చాలా బాధాకరం. వెంటనే ఈ యొక్క డిఎస్సిగా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉంటారో వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ యొక్క వైసీపీ నాయకులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చేసేటువంటి ర్యాలీలు, ధర్నాలు ఎక్కడన్నా ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఉపయోగపడేటట్టు ఉండాలా, అంతేగాని ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ర్యాలీ చేయడం చాలా సిగ్గుచేటు. దీనిని మళ్ళీ మా నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంట. అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఎందుకు రాజీనామా చేయాలా? డిఎస్సి రిక్రూట్మెంట్ జరిపేసి ఉద్యోగాలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా? మీరు చేయనటువంటి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నారా లోకేష్ గారు పూర్తి చేసినందుకు రాజీనామా చేయాలన్నా? అదేవిధంగా 820 గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా? మీరు 5 ఏళ్ళలో పొడుగున ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్, ఇప్పుడు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా? దేనికి చేయాలా రాజీనామా? మీ బాధ ఏంది? మీ ఆవేశం ఏంది? ఎందుకు మీరు ఆ విధంగా అల్లాడుతూ ఉన్నారు? మీరు చేసేటువంటి ర్యాలీలో కానీ ధర్నాలో కానీ డిఎస్సికి దాదాపు లక్షలలో మంది అభ్యర్థులు అప్లై చేసుకొని ఎగ్జాములు రాసినారు. వాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా మీ యొక్క ధర్నాలలో కానీ ర్యాలీలలో కానీ వ్యతిరేకించి పాల్గొన్నారా? ఒక్కరన్నా ఉండారా? కేవలం మీ యొక్క వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పక. అందులో భాగంగా కడపలో అయితే ఆ యొక్క డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీల యజమాన్యాలను బెదిరించేసి విద్యార్థులకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చినారు తప్పక అంతకుమించి మీరు ఏం చేసినారు? వాస్తవంగా డిఎస్సి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కానీ అభ్యర్థులు ఎవరన్నా ర్యాలీలు కానీ ధర్నాలు కానీ చేస్తే మాకు అన్యాయం జరిగిందని వారికి సమాధానం చెప్పడానికి మేమున్నాం, మా నాయకత్వం ఉంది. స్వయాన చీఫ్ సెక్రటరీ కానీ ఐఏఎస్లు కూడా కూర్చొని సమాధానం చెప్పినటువంటి దౌర్భాగ్యం మీ రాష్ట్రంలో నెలకొల్పేటట్టు ఈ యొక్క వైసీపీ నాయకుల ఆరోపణలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అంత క్లియర్ కట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్లు మీటింగ్ పెట్టేసి క్లియర్ కట్గా ఆధారాలతో చూపించినప్పటికీ కూడా వీళ్ళకు కళ్ళకు కనపరుస్తున్నాయో చెవులకు వినపస్తున్నాయో లేదో అర్థం కావడం లేదు. ఎంటమ్మటి ఈ యొక్క వైసీపీ నాయకులకి కంటి చూపు పరీక్షలు చేపించాలా, అదేవిధంగా చెవిటి పరీక్షలు చేపించేసి మరి ఒకసారి ప్రజెంటేషన్ వేసి వాళ్ళకు చూపిస్తే కనుక వీళ్ళకి అర్థమవుతుందో లేదో, లేకపోతే ఉనికి కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఈ యొక్క దుష్ప్రచారంలో మానుకొనేసి ఏదైతే ఆరోపణలు ఉపాధ్యాయులపైన చేసినారో వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.